ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక్కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. మనందరికి తెలుసు, విజయ్ ఫాదర్ చాలాసార్లు చెప్పారు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే అమ్మ మరియ తల్లి. ఆమె అనగా స్త్రీ అనగా ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకటి ఆదాముకి భార్య అయిన ఏవా, ఓకేనా అండి, ఆమెను పక్కకు పెట్టండి. అక్కడ శపిస్తూ ఉన్నాడు దేవుడు, అవునా? ఎస్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి, ఇది నోట్ చేసుకోండి పాయింట్. నీ సంతతికి ఆమె సంతతికి. నీ సంతతి అనగా సాతాను సంతతి, ఆమె సంతతి అనగా మరియ తల్లి సంతతి. అయితే ప్రపంచం మొత్తము కూడా పరిశుద్ధమైన గ్రంథములు ఆది కాండంలోనే దేవుడు అన్నాడు, అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి, ఆమె సంతతి మనం అందరం కూడా అని అర్థం ఈ వాక్యానికి. ఎందుకండి అని అంటారా? కొంచెం ముందుకు వస్తే వాక్యంలో ఆది కాండం 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. జీవులందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇక్కడ ఆదాము తన భార్య అయిన దేవుడు తన ఎముక నుంచి తీసిన ఏవకి, మొదటి ఏవమ్మకి ఏవని పేరు పెడుతున్నాడు అంటే ఏవా అని పేరు పెడుతున్నాడు. అయితే ఆ ఏవకి అర్థం ఏంటంటే జీవులందరికీ తల్లి. ఇది గుర్తుపెట్టుకోండి, జీవులందరికీ తల్లి అంటే జీవిస్తున్న వాళ్ళందరికీ తల్లి. నోట్ ఇట్ కేర్ఫుల్గా. బ్రతికి ఉన్న వాళ్ళందరికీ తల్లి ఎవరంట? ఏవా. ఎందుకంటే ఆమె బ్రతికే ఉంది, మొదటి ఏవా. కానీ అంతకు ముందే 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ దేవాతి దేవుడు సాతాను సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని వైరము కలుగును అంటే మరియ తల్లి ఈ యొక్క ఏవకి కూడా తల్లియే. ఏవా అందరికీ తల్లి అని ప్రపంచం మొత్తం చెప్తున్నారు, కానీ మరియ తల్లి ప్రపంచానికి తల్లి, దేవుడికి తల్లి. పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాండం నుండి ఆ తల్లి ఉంది అని ఎవరు చెప్పట్లేరు. ఎందుకు అని అంటే దేవాదేవుడు ఇప్పుడు రివీల్ చేస్తున్నాడు. మేబీ కొంతమంది వినుండొచ్చు అండి, మన ఫాదర్లు ఎవరైనా చెప్తుంటే వినుండొచ్చు, కానీ నేనైతే ఇప్పటివరకు వినలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేశాడు. కాబట్టి అమ్మ మరియ తల్లి సంతతి మనం అందరం కూడా. నిన్నటి రోజున మన నిర్మలకి ఏమని చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ వల్ల మనం అందరము దేవుడి బిడ్డలము, మనమందరము దేవుడి తల్లి బిడ్డలము కూడా. ఎందుకంటే ఆ దేవుడికి జన్మనిచ్చింది కాబట్టి. యేసు ప్రభువారిని దేవుడు అంటున్నావంటే మరియతల్ని తప్పక దేవుడని, మరియతల్ని తప్పక దేవుడి తల్లి అని ఒప్పుకోవాల్సిందే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రహస్యం నీకు నాకు అర్థమవుతుందంటే ఎంతో కొంత. హోలీ ట్రినిటీ వన్ గాడ్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని నీకు నాకు అర్థమైందంటే తప్పకుండా మరియ తల్లి ఆ ఒక్కరికే తల్లి అని అర్థం. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, జీవము ఆత్మ శరీరము ముగ్గురికి తల్లి తల్లై ఉంది. కాబట్టి ఈ తల్లి మనందరికీ తల్లి. కాబట్టి మొదటి ఆదాము మొదటి ఏవకు కూడా అమ్మ మరియ తల్లి తల్లే. కొన్ని వచనాలు ముందుకు వెళ్తే మనము ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము అంటే అప్పటి వరకు మానవ జాతి లేదు, అవునా? ఎస్. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. మమ్ము పోలి మావలే ఉండును. ఎవరితో మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు యెహోవా తండ్రి ఒక్కడే కదా, మరి ఎవరితో మమ్ము పోలి మావలే ఉండును ఎవరితో మాట్లాడుకుంటున్నారు? ముగ్గురు ముచ్చటించుకుంటున్నారు. యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మమ్ము పోలే ఉంటారు మీరు అని. అదే 3వ అధ్యాయానికి రాగానే నెక్స్ట్ వచనంలోనే ఆ యొక్క మరియ తల్లి గురించే దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? పాపం ఎంటర్ అయినప్పుడు చెప్తున్నాడు. పాపం ఎంటర్ అయినప్పుడు పరిశుద్ధతతో మాత్రమే జయిస్తాము. అపరిశుద్ధాత్మ ఎంటర్ అయిపోయినప్పుడు పరిశుద్ధాత్మతోనే మనం జయిస్తాము. మన సొంత శక్తి సరిపోదు. అదేవిధంగా ఆ దేవాతి దేవుడు ఆ తల్లిని కేవలం కొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే కాదండి దేవుడి తల్లి అని చెప్పింది. ఇక్కడ ప్రపంచానికే తల్లి, సంతతికి మొత్తము తల్లే అని ఆ దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి రివీల్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే ఇలా ఎలా చెప్తారు? మనం డైరెక్ట్గా వాక్యం చూడాలి కదా అంటే దర్శన గ్రంథంకి రండి ఒకసారి. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనము. సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యెను. స్త్రీ ఎవరిక్కడ? ఆది కాండములో 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న స్త్రీ ఎవరంటే అమ్మ మరియ తల్లి. దర్శన గ్రంథము 12వ అధ్యాయములో ఏ స్త్రీ దర్శనం ఇస్తుందంటే అమ్మ మరియ తల్లి. అయితే ఈ స్త్రీ గురించి, అమ్మ మరియ తల్లి గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో కూడా. ఏమని అంటే సర్పమునకు, సర్పమే అక్కడ కూడా ఆదికాండంలో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. సర్పమే శాపంలో పడేసింది బిడ్డలని, ఆదాముని ఏవని దేవుడి సన్నిధికి దూరం చేసింది సర్పమే.
ఇప్పుడు నీకు నాకు అంటే మన కుటుంబంలో మధ్యలో వచ్చింది సర్పమే, సాతానే. దేవుడు లేడని అర్థం. గొడవలు అవుతున్నాయంటే, శాంతి సమాధానం లేదని అంటే దానికి అర్థం దేవుడు లేడని అర్థం అమ్మా. దేవుడు టెస్ట్ చేస్తున్నాడు, దేవుడు పరీక్షలు చేస్తున్నాడు, వామ్మో దేవుడు నన్ను పునీతిలో పెట్టినట్టు పెడుతున్నాడు. లేదు, అక్కడి వరకు మనం ఇంకా వెళ్ళలేదు. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను. ఎందుకైందంట? అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో, చూడండి, ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ సందర్భం చెప్తానండి. దర్శన గ్రంథం 12వ అధ్యాయం ఏం జరుగుతుందంటే, పరలోక రాజ్యములో దేవాలయము తెరవబడింది, దివ్య మందసం కనబడింది. ఆ దివ్య మందసం ఎక్కడ కనబడకుండా పోయింది మనం చూసాము. ఆనాడు సింపుల్గా చెప్తాను, మళ్ళా నేను వాక్యాల దగ్గరికి వెళ్తే టైం పడుతుంది కాబట్టి, ఆనాడు ఇర్మియా ప్రవక్త బబులోనియులకి ఆ యొక్క వాళ్ళందరూ కూడా పట్టుబడినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, యూదులు కూడా, ఇర్మియా ప్రవక్త ఏం చేశాడంటే ఒక కొండ గుహ దగ్గరికి వెళ్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. దేని తీసుకొని? బలిపీఠాన్ని, ఆ యొక్క మందసం అంటే అప్పుడు ఉండేది కదండి మన గోల్డెన్ కలర్ లో 2 రాడ్స్ గురించి ఉంటాయి. లోపల మందసం లోపల ఏమేమి ఉంటాయి? మందసం అంటేనే మొత్తం కలిపి యాక్చువల్లీ ఏముంటాయి ఆ యొక్క బంగారపు పెట్టెలు అంటే మన్నా, అహరోడు పుష్పించిన కర్రం యాజకత్వము, అదేవిధంగా 10 ఆజ్ఞల 2 పలకాలు. ఇది యేసు ప్రభువారిలో నెరవేరాయి. ఇది మనందరికీ తెలుసు, అవునా? ఇప్పుడు మరియ తల్లి గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. అదేవిధంగా మందసపు పెట్టెలో ఎవరున్నారు? ఇప్పుడు యేసు ప్రభువారు నెరవేరారు, అవునా? ఆ సందర్భంలో మందసపు పెట్టె తీసుకెళ్లి కొండ గుహలో దాపెడుతున్నాడు ఇర్మియా. ఎందుకండి దాపెట్టేది మందసపు పెట్టె అంటే, అప్పుడు మనం చూసామండి, ఏలి పర్యవేక్షణలో ఉన్నప్పుడు, సమూవేలు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏలి తన కుమారులు 2 పట్టుబడ్డారు అన్న సమయంలో పెద్ద కుమారుడి యొక్క భార్య గర్భవతి. ఆ సమయంలో ఈ 2 కుమారులు కూడా చచ్చిపోతారు అని దేవుడు ముందే చెప్పాడు సమూవేలు ప్రవక్త ద్వారా ఏలి అనే యాజకుడికి. ఓకేనా? సింపుల్ చెప్తున్నాను. ఏలి అనే యాజకుడు ఉన్నాడు. ఆ ఏలి యొక్క యాజకత్వంలో సమూవేలు బిడ్డ పెరిగాడు దేవుడి సన్నిధిలో. దివ్య మందసం ముందే పెరిగాడు మొత్తము కూడా, తన జీవితం కూడా. అందుకే 1 సమూవేలు 3:10 మనం చూసాము, ఆనతిము ప్రభు నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు. ఇదే ప్రార్థన రిపీటెడ్ గా చేసి సమూవేలుతో దేవాదేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎవరినైనా శపించేదైనా, ఎవరినైనా దండించేదైనా, లేదంటే ఎవరైనా చంపేసేదైనా ముందే మాట్లాడుతున్నాడు సమూవేలు ప్రవక్తతో. ఇలా మాట్లాడుతున్న సమూవేలు ప్రవక్త గురించి ఏలి అంటూ ఉన్నాడు. యాజకుడు వచ్చి, సమూవేలు నిన్నటి రోజు నైట్ నీతో ఏం మాట్లాడాడు దేవుడు అని అడుగుతున్నాడు. ఆలోచిస్తున్నాడు సమూవేలు, భయపడుతున్నాడు. అయితే చెప్పు, లేదంటే నా మీద ఒట్టే, లేదంటే నీ మీద ఒట్టే అని చెప్తూ ఉంటే, సరే అని చెప్పేశాడు. నీ 2 కుమారులు బ్రతకరు, దేవుడిని ధిక్కరిస్తూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, బలులని అది ఏమంటారు బలవంతంగా గుంజుకుంటున్నారు, దేవుడికి ఇచ్చే బలని వారు కాచేస్తున్నారు, వారు దొంగతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క జీవితం బాగుండదని చెప్పేసరికి దేవుడు సత్యమైన వాడు, దేవుడు నిజమైన వాడు, దేవుడు అన్నట్లే యెహోవా పలికినట్లే జరుగునుగా కానీ యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు ఏలి. అంతేగాని నేను గొప్ప యాజకుని, దేవుడి యొక్క సన్నిధిలో నేను పరిచర్య చేస్తున్నాను 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి, అదేంటి నా దేవాదేవుడు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, నా సేవను చూసి నా బిడ్డను విడిచిపెట్ట, ఇలాంటి మాటలు మాట్లాడలేదండి. కానీ దేవుడి చిత్తానికి లోబడ్డాడు. దాని తర్వాత యుద్ధానికి వెళ్ళిన తన 2 కుమారులు, ఏలి కుమారులు చనిపోయారు. అక్కడికక్కడే చనిపోయిన తర్వాత తిరిగి వస్తున్న ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు ఏలితో, అయ్యా నీ 2 కుమారుడు చచ్చిపోయారని చెప్పగానే వెనకనే పడిన ఏలి తల పగిలి చనిపోయాడు, చేరు నుంచి కింద పడి. అదే సమయంలో ఆ మధ్య బిట్వీన్లోనే తన యొక్క కోడలు కూడా గర్భము ధరించి ఉంటుంది. తన యొక్క గర్భం కూడా పోయింది, తను కూడా చనిపోయిందని ఉంటుంది అనుకుంటా. ఉంది, అవును. అంటే ఈ సందర్భం ఏంటంటే మొత్తము కూడా దివ్య మందసమే మాట్లాడుతుంది, ఆది కాండము నుంచి రాజుల గ్రంథాల వరకు కూడా. 1 రాజుల గ్రంథం దినచర్య 15వ అధ్యాయంలో కూడా ఆ దేవాతి దేవుడు దావీదు యెరూషలేముకి దివ్య మందసం తీసుకొని వస్తున్నాడు. ఏ పెట్టని? ఇదే పెట్టనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అండి, అందుకు చెప్పాను ఇప్పటివరకు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ దివ్య మందసాన్ని ఇర్మియా ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, బబిలోనియులు వచ్చి వాళ్ళందరినీ పట్టుకుంటున్నప్పుడు ఇర్మియా ఏం చేస్తున్నాడంటే, వామ్మో దివ్య మందసం పట్టుబడితే ఎలా? ఎందుకంటే ఏలి ఎందుకు అలా వెనక్కి ఇలా పడిపోయి చనిపోయాడంటే ఒక వార్త విన్నాడండి, మర్చిపోయాను చెప్పడం. నీ కుమారులు చనిపోయారు అని చెప్పడంతో పాటు వచ్చిన ఆ యొక్క వార్తావాహకుడు అంటే ఆ యొక్క సేవకుడు ఏమని చెప్పాడంటే, దివ్య మందసం పట్టుబడింది వారికి, మన యొక్క శత్రువులకి అనగానే చచ్చిపోయాడు ఏలి.
వెనక్కి పడి, అంటే కుమారులు చచ్చిపోయేదానికంటే ఎక్కువగా దివ్య మందసం పట్టుబడింది. అంటే గౌరవము పోయింది, మా మర్యాద పోయింది, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క రక్షణ మొత్తం పోయింది అని వాళ్ళు అంత భక్తిగా కొనియాడేవారు దివ్య మందసాన్ని. ఈ దివ్య మందసం ఎలా ఉంది? ఆది కాండంలో, మన నిర్గమకాండంలో, పంచగ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో కూడా ఓవరాల్ గా చెప్తున్నాను. ఎలా ఉందంటే దేవాతి దేవుడి యొక్క సన్నిధి దివ్య మందసం నుండి వచ్చి మాట్లాడుతుండేదంట. అది ఎక్కడుంది వాక్యం? ఒక్క నిమిషం అని చూస్తాను, ఇప్పుడే చూస్తాను. నిర్గమకాండము ఒకసారి 25వ అధ్యాయం చేయండి. ఉందండి. నిర్గమకాండము 25వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. అప్పటికి దివ్య మందసము సిద్ధపడింది. మోషేకి దేవుడు చెప్పాడు, దానికి కావలసిన వ్యక్తులను కూడా దేవుడు ఎన్నుకొని జ్ఞానం ఇచ్చి దివ్య మందసాన్ని ఇలా కొలతలతో చేయండి, పూతతో చేయండి అన్ని చెప్పాడు. ఆ దేవదేవుడు చేశాడు. చేసిన తర్వాత 21వ వచనం చూడండి. కరుణాపీఠమును మందసపు పెట్టెపై నుంచుము, నేను నీకు వసగు శాసనములను కరుణాపీఠము మీద నుండి శాసనమున్న మందసపు పెట్టె మీద దేవదూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలుసుకొందును. ఈ వాక్యం ఎవరికి చెప్తున్నారంటే ఆ దేవాది దేవుడు యావే ప్రభువు మోషేకి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క గుడారం కొరకు నిర్మించమన్నప్పుడు, మందిరమును కట్టమన్నప్పుడు చెప్తున్నప్పుడు, ఉపకరణములు అంటే కొలతలు చెప్తూ ఉన్నప్పుడు అండి, దివ్య మందసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దేవాదేవుడు ఇదిగో నేను ఉరుముల ద్వారా, మెరుపుల ద్వారా, అదేవిధంగా మోషే నీ దగ్గర ఎలా మాట్లాడాను, నేను సీనాయి కొండ మీద దిగొచ్చాను కదా, మేఘస్తంభం వలె అగ్నిస్తంభం వలె మిమ్మల్ని పగలు రాత్రి కాచి కాపాడాను కదా, అలా కాదు మోషే, ఇప్పుడు నువ్వు దివ్య మందసాన్ని ఒకదాన్ని చెయ్యి, ఇలా చెయ్యి. అయితే ఆ కొలతలతో పాటు నేను ఎలా వచ్చి మీతో మాట్లాడతానంటే ఆ కరుణాపీఠమును మందసపు పెట్టె పైనుంచుము. కరుణాపీఠం అంటే చూడండి ఇక్కడ ఏముంటుందంటే, కరుణాపీఠం అంటే ఓవరాల్ చెప్తాను, వాక్యం చదివేంత టైం లేదు కాబట్టి. కరుణాపీఠం అనగా ఏంటంటే, ఇప్పుడు మన కథోలిక సభలో చర్చ్కి వెళ్తామా, వెళ్ళిన తర్వాత మనము పక్కనే 2 దేవదూతలు ఉండడం చూస్తాము. ఓకేనా, కెరూబు దేవదూతలు ఉండడం చూస్తాము. వారికి రెక్కలు పైకి ఉంటాయి ఇలా. అయితే ఆ యొక్క దేవదూతల మధ్యలో దివ్య మనస్సు పెట్టే ఉంటుంది, అవునా? దానిపైన ఇలా మన నీట్గా ఒక డబ్బా షేప్లో ఉంటుందండి. అయితే అక్కడి నుంచి ఆ దేవాదేవుడు ఎలా ఉంటుందంటే ఆ యొక్క దేవదూతల మధ్యలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మాట్లాడే ఆ యొక్క సంభాషణ, దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క వాస్తవం, దేవుడితో సంబంధము అన్నీ కూడా ఆ కరుణాపీఠము అంటే ఆ యొక్క దివ్య మనసు పెట్టే మీద నుండి దేవుడు మాట్లాడేవాడు. మనకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆ దేవాదేవుడు, నేను ఎక్కడి నుంచి మాట్లాడతానంటే మీతో శాసనాలు ఏంటి? 3 ఉన్నాయి అందులో. ఆ యొక్క మందసపు పెట్టెలు 3 ఉన్నాయి, అవునా? శాసనమున్న మందసపు పెట్టె మీది దేవదూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలుసుకొందును, అక్కడి నుండియే ఇజ్రాయేలుల కొరకు సమస్త విషయములను నియమములను మీకు ప్రసాదింతును. నియమములు అనగా ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయండి, అది ఫాలో అయిన వాళ్ళు మంచిగా బ్రతుకుతారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు వెళ్తా అంటే కొంచెం ముందుకెళ్ళినా ఏదో ఒకటి సడన్ గా వచ్చి గుద్దేసి చచ్చిపోతాం. అదేవిధంగా దేవాదేవుడు ఏమంటాడు, నేను నియమాల గురించి మాట్లాడతాను. ఇవి అన్యుల ఆచారాలు కాదు, దేవాదేవుడు మనకిస్తున్న ఆచారాలు. పరిశుద్ధమైన గ్రంథంలో 10 ఆజ్ఞలే మనకి ఆచారాలు, 10 ఆజ్ఞలే మనకి శాసనాలు, 10 ఆజ్ఞలే మనకి అన్ని ఆచారాలు. ఏవైనా అన్ని అవే అండి, ఇంకే ఆచారాలు వద్దమ్మా, ఏ ఆచరణ పెట్టుకోవద్దు. అందుకే ఆ దేవాదేవుడు ఇక్కడి నుంచి మాట్లాడుతా అంటున్నాడు. అయితే ఇక్కడి నుంచి మాట్లాడుతున్న ఆ దేవాదేవుడు మనతో అంటూ ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నారు? మందసపు పెట్టె, అమ్మ మరియ తల్లి ఉంది. అదేవిధంగా ఇర్మియా కాలంలో ఈ మందసపు పెట్టె, ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు మందసపు పెట్టె నుంచి. ఆ పెట్టెని కాపాడుకొని వెళ్ళి మందసపు పెట్టెతో మాట్లాడాడంటే ఇర్మియా దబదబా పరిగెత్తుకొని వెళ్ళి ఇదిగో మందసపు పెట్టెతో మాట్లాడి, నువ్వు నాతో రా, వెళ్ళాలి దేవుడి సన్నిధితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అండి మందసపు పెట్టె, బలిపీఠము అవన్నీ కూడా మోసుకెళ్ళడానికి ఇర్మియాకి 10 చేతులు లేవు, మనిషి ఆయన మళ్ళాగే. కాబట్టి మందసపు పెట్టెతో మాట్లాడాడు, వెళ్దాము అంటున్నాడు. వెళ్ళి ఒక కొండ గుహలో జాపెట్టారు. ఆ కొండ గుహలో జాపెట్టారు. ఏ కొండ గుహ ఇది అని చూస్తే అండి నాకు గుర్తుంది చెప్తున్నాను. ఇప్పుడు మన మోషే గారు చనిపోయినప్పుడు ఉంది కదా, మోవాబు దగ్గర పిస్కా శిఖరం అని ఉంటుంది,
నాబో ఏదో ఉంటుంది, దాని పేరు నాకు గుర్తులేదు. అదే కొండ మీద ఇర్మియా గారు వెళ్ళి ఆ కొండ గుహలో దివ్య మందసాన్ని పెట్టారు. పెట్టినప్పుడు ఏమైందంటే అతన్ని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు కొద్ది దూరంగా రాగానే ఆ యొక్క కొండ గుహ అసలు ఎక్కడ పెట్టారో కూడా అర్థం కాదు. అంటే మూసుకుపోయిందేమో అండి, మనకు తెలియదు. అది మూసుకుపోయింది, అసలు ఇంకేం కనబడట్లేదు వాళ్ళకి. అక్కడ ఉన్న సైనికులందరూ ఎందుకు తరుముతున్నారు కదా చంపడానికి. బబులోనియాల అందరూ కూడా ఈ యొక్క ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ చంపాలి, దివ్య మందసాన్ని మేము పట్టుకోవాలి. ఎందుకంటే వారు ఎప్పుడైతే దివ్య మందసాన్ని పట్టుకుంటారో, దేవుడి సన్నిధిని వారు తీసుకుంటారో, అప్పుడే ఆ యొక్క గౌరవం వీరికి వచ్చినప్పుడు, అప్పుడే దేవుడి యొక్క సన్నిధి వారిని విడిచిపెట్టి వీరితో వస్తున్నట్లు, అప్పుడే వారు ఓడిపోతారు అని అర్థం. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఆదికాండం నుంచి చూస్తామండి, నా సాన్నిధ్యము నీ వెంట వచ్చును మోషే, నువ్వు కదులు, నీకు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్, నీకు ఎక్కడికి వెళ్ళినా విజయమే అంటాడు ఆ దేవాదేవుడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 3వ వచనము, లేదంటే 31వ అధ్యాయం 3వ వచనం చూస్తాము. నా సాన్నిధ్యము నీ ముందు వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ఆ దేవాదేవుడు. ఎందుకు? సాన్నిధ్యము 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 అంటే ఏంటంటే దేవుడి యొక్క సన్నిధి దివ్య మందసపు పెట్టె దగ్గర నుంచే మాట్లాడుతుంది. అదేవిధంగా దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ దేవాతి దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంటే 11వ అధ్యాయం 19వ వర్షంలో, ఇదిగో దేవాలయము తెరవబడను పరలోకములో. ఆ పరలోకములో దేవాలయం తెరవబడిన తర్వాత ఇదిగో దివ్య మందసపు పెట్టే కాననయ్యను అంటే కనబడెను. ఇప్పుడు కనబడిందట. ఎప్పుడు పోయింది? ఇర్మియా కాలంలో ఇర్మియా జాపెట్టినప్పుడు ఆ యొక్క కొండ గుహ కూడా ఎవరికి కనబడలేదు. కాబట్టి ఎక్కడ కనబడుతుంది అంటే అప్పటి వరకు మరి దివ్య మందసం లేదా అంటే లేదండి. రెండోసారి దేవాలయాన్ని కట్టినప్పుడు లేదు. మనకి వాక్యాన్ని ఇంకా డీప్గా అర్థం అవ్వాలంటే దేవుడు కృప ఉంటే ఇంకా టైం ఇస్తే నేను రేపు కూడా చెప్తాను, దేవుడు చిత్తం అయితే. కానీ వేరే వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి కదా. కానీ ఆ దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే దివ్య మందసం అనగా అమ్మ మరియ తల్లి. ఇది మనందరం విన్నాం. అదేవిధంగా దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడు చూసాము. దేవుడి యొక్క ఆలయం తెరవబడగానే యేసుప్రభుల వారు కనబడ్డారని లేదండి. ఆ అమ్మ మరియ తల్లి అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించిన. దివి అనగా పరలోక రాజ్యం. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. ఆమె నిండు చూలాలు. అక్కడ దివ్య మందసపు పెట్టె అక్కడ మందసం ఎలా ఉంది అంటే ఆ యొక్క పెట్టెలో 3 విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మరియ తల్లి గర్భములో నిండు చూలాలుగా ఎవరున్నారంటే యేసుప్రభుల వారు ఉన్నారు. అందుకే పరలోక రాజ్యములో యోహాను గారు ఈ దివ్యమైన దర్శనాన్ని చూపిస్తున్నారు. మనం కరెక్ట్గా కొంచెం మనం దేవాదేవుడు ఇచ్చిన జ్ఞానం పెట్టి ఆలోచిస్తే ఆది కాండం ఎక్కడ, ఇర్మియా ప్రవక్త గ్రంథం ఎక్కడ, దర్శన గ్రంథం ఎక్కడ? ఇర్మియా ఏ కాలంలో? 1000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఏమండి, మన యోహాను గారు ఎప్పుడున్నారు? యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఉన్నారు. అంటే మొదటి 2 శతాబ్దాలు అనుకుందాం. కానీ యేసు ప్రభువు పుట్టక ముందే కదా ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, అవునా? ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, అవునా? అప్పటికి అమ్మ మరియ తల్లి, జోజప్ప గారు వీళ్ళందరూ కూడా దేన్ని పాటిస్తున్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తున్నారు. మోషే లా ప్రకారము వారు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి పావురాన్ని అర్పిస్తూ ఉన్నారు, పేరు పెడుతున్నారు శిశువుకి అంటే బాలయేసుకి. అంటే ఇవన్నీ ఏంటివి? అప్పటికి అన్నీ ఉన్నాయి, కానీ దర్శన గ్రంథం లేదు కదా. మరి యోహాను గారికి ఎలా తెలుసు అమ్మ మరియ తల్లి దివ్య మందసమని? పరలోక రాజ్యంలో కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో కనబడని ఆ తల్లి, కనబడని దివ్య మందసపు పెట్టే ఇప్పుడు పరలోక రాజ్యంలో కనబడి డైరెక్ట్ గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవులు పిలుస్తున్నారు, రండి అని చెప్పట్లేరు. మరియ తల్లి కనబడుతుంది అని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఆ గర్భవతి ఎదుట 4వ వచనం చూడండి. ఆ గర్భవతి ఎదుట ఎక్కడ? 4వ వచనం దర్శన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. సర్పం విడిచిపెట్టట్లేదు మరియ తల్లిని. ఎందుకు? గొప్ప దేవుడికి జన్మనివ్వబోతుంది యేసు ప్రభువు వారికి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానక్క. మామూలుగా ఎవరికైనా అబార్షన్ అయ్యేటప్పుడు దేవుడు ముందుగా చెప్తుంటాడు ప్రవక్తల ద్వారా, అమ్మ జాగ్రత్త, మీరు ఇట్లా ఉండండి అమ్మ, మరి దేవుడు చెప్తున్నాడని చెప్తాం. వాళ్ళు వినరు. అమ్మో ఈమె చెప్తే నాకేంది అనుకుంటారు. ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు చూద్దాంలే అనుకుంటాం. ఏమైనా అయిన తర్వాత అండి, మన గ్రూప్లో తప్పుగా అనుకోకండి అక్క, నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నేను నెగిటివ్గా చెప్పట్లేను, ముందు దేవాదేవుడు చెప్తున్నాను. ఒక అమ్మాయికి 3 నెలల తర్వాత నేను మెసేజ్ చేశాను. అమ్మ ఏమైంది, ఎలా ఉన్నావురా అని పెడితే తను ఏమట్టి పెట్టిందంటే, బాగున్నావా, ఎట్లా ఉన్నావు, అంతా ఓకేనా, నీ భర్త ఎలా ఉండు, ఏంటి సిచ్యువేషన్ పెట్టగానే, నువ్వు ఎందుకు ఇన్ని నెలల తర్వాత నాకు మెసేజ్ చేసావు అని పెట్టింది. అంటే ఏమో నాకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిస్తున్నాడు, నువ్వు బాధలో ఉన్నావు అంటే, అవును నేను కన్సీవ్ అయ్యాను, అబార్షన్ అయిందని చెప్పింది.
3rd మంత్లో అబార్షన్ అయిపోయిందని చెప్పింది. ఆ అమ్మాయి పేరు నేను చెప్పనండి, ఒకవేళ మీకు తెలుసుకోవాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి, చెప్తాను. ప్రేయర్ చేద్దరు కదా ఆ అమ్మాయి కోసం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ లోకంలో కన్సీవ్ అయిన తర్వాత 9th మంత్ వరకు గ్యారంటీ లేదు, 3rd మంత్ వరకు గ్యారంటీ లేదు, 3వ నెల వరకు గ్యారంటీ లేదు, 4వ నెల వరకు గ్యారంటీ లేదు, 7వ నెల వరకు కూడా డాక్టర్ కూడా చెప్పలేడు గ్యారంటీ ఇస్తానమ్మా చెప్పడు, 9వ నెల వరకు కూడా ఇవ్వడు. ఒక్కొక్కసారి ఉమ్మనీరు పడిపోయి అప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది. బిడ్డ కూడా బ్రతకదు, ఒక్కొక్కసారి తల్లి కూడా ఒక్కొక్కసారి బ్రతకదు, కోమాలకి వెళ్ళిపోయే స్థితి ఉంటుంది. అంటే అండి, ఈ లోకంలో ఈ చిన్న బిడ్డని కాపాడడానికి తల్లి ప్రయత్నిస్తుంది, దేవాదేవుడు ఇంత గొప్పగా ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఈ లోకంలో ఉన్న సర్వాన్ని చేసిన సర్వ సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున వైద్యుడు పనిచేస్తున్నాడు, పక్కనున్న భర్త పనిచేస్తున్నాడు, తన యొక్క చుట్టుపక్కల ఉన్న మొత్తం పనిచేసి తనకి అన్నీ చేసి ఒక బిడ్డను కనడానికి చివరి వరకు తీసుకొస్తున్నారు. బిడ్డ చేతిలో పడాలంటే ఎంత కష్టంగా ఉంది తెలుసా ఈ రోజుల్లో హాస్పిటల్లో. అమ్మో పాప పుట్టిందంట, అమ్మో బాబు పుట్టిందంట, ఒక వండర్గా ఉంది. కొంతమంది అయితే పాప పుడితే పాప పుట్టిందా, పుట్టగా వస్తుంటే అందరూ ఒక పాప పుట్టిందని గొడవ ఒకటి. చూడండి ఎట్లా ఉన్నాయి. అందుకే ఆ సాతాను గర్భము ధరించిన బిడ్డల పైన పొంచి ఉంటాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆ సమయంలో గర్భిణీ స్త్రీ ప్రార్థిస్తే ఆ బిడ్డ ప్రవక్త అవుతాడు. ఇది నిజం, ఇది నిజం. మరి ఉందో లేదో అక్క ఈ గ్రూప్లో మొన్నటి రోజు నాకు మెట్టుగూడ చర్చి దగ్గర కలిసింది, చెప్తాను పేరు, క్షేమేముందండి ఇందులో. అక్క పేరు రవళిక. అమ్మ నాకు ఇట్లా ప్రేరేపరిస్తున్నారా దేవుడు, ఏదైనా ప్రార్థన విన్నపం ఉందనంటే మీరు ఏం చేస్తారు అక్క, ఏంటి అవన్నీ అక్క అనుకున్న తర్వాత చెప్పిన తర్వాత 7 గుర్తులు రక్త కరెంట్ చెప్పమని చెప్పుకోమ్మా అని చెప్పిన తర్వాత చెప్తుంది. అబ్బా నేను మురిసిపోయానక్క ఆ అమ్మాయిని చూసి. ఏమంది తెలుసా, చెప్తూ ఉంది తన కుటుంబం గురించి చెప్తూ నేను అనుకున్నాను ప్రార్థన విన్నపం ఏమో పెద్ద గట్టిగానే ఉందనుకున్నా, ఎవరికో అనారోగ్యం ఉందేమో అనుకున్నాను. ఆమె ఏమనింది, నాకు ఒక్క కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు 4 వెళ్ళి 5 పడతాయి వాడికి. నేను పేరు చెప్పనండి, అబ్బాయి పేరు గుర్తులేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి గురువు కావాలి, నాకు నా కుమారుడు అంటే చాలా ఇష్టం, కానీ వాడు గురువు కావాలి, నాకు చాలా ఇష్టం గురువులు అంటే, గురువు చేయడం అంటే చాలా ఇష్టం, అక్క నా కోసం ప్రార్థన చేస్తావా? నేనైతే అండి అడరషిప్ చాప నుంచి బయటికి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను, అబ్బా ఇంత గొప్ప బిడ్డలు కూడా ఉన్నారయ్యా, చూపించావు తండ్రి, నాకే బుద్ధిహీనత ఉంది అనుకున్నాను నేను కొద్దిసేపు. అంటే నేను నా దృక్పథం ఎలా ఉందంటే, అవసరంలో ఉందని నువ్వు చెప్పావు కాబట్టి ఏదో అనారోగ్య సమస్య, ఏదో అప్పుల బాధలో ఇంకేదో బాధ ఉంటుంది, తప్పకుండా నేను అడగాలి, వెళ్ళి అడిగాను. బట్ తిరిగి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. గురువు చేయాలి నా బిడ్డని అడిగింది, మెల్ట్ అయిపోయిందండి, మీరు నమ్మని నమ్మకపోయింది. ఎందుకంటే ఎంతమంది అండి ఈ కోరిక ఉంది మనలో, గురువుని చేయాలని. మొన్ననే అక్క జ్యోతక్క కూడా వాక్యం చెప్పింది కదా, అమ్మ ఎక్కువైతే తక్కువైతే ఇవ్వండి అమ్మ కానీ అని చెప్పింది కదా. చూడండి ఆ క్షణంలో నేను చాలా కోరికలు కోరుకున్నాను దేవాదేవుని, దేవుడు దీవించును కాక దేవుడి చిత్తం అయితే. అయితే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఈ లోకంలోనే ఒక బిడ్డని కానాలంటే పట్టుక్కుమని కాలు జారితే చచ్చిపోతున్నారే పిల్లలు గర్భంలో ఉన్నవాళ్ళు. సాతాను పొంచి ఉన్నాడు. అయితే నన్ను పడేస్తుంది ఎవరు? సాతాను. ప్రతి సమయంలో పడేస్తుంది ఎవరు? సాతాను, దేవుడు కాదమ్మా. దేవుడు లిఫ్టప్ చేస్తాడు, ఎప్పటికైనా పడేయడు. యేసు రక్తాన్ని మనం రోజు ప్రోక్షించుకుంటున్నాం. ఎందుకు పడేస్తాడు దేవుడు? పడేయడు. నువ్వు నేను అడగకపోయినా ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నాము. ఎందుకు పడేస్తాడు దేవుడు? పడేయడు. అందుకే అమ్మ మరియ తల్లి ఆ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు సర్పం ఎదుటనే నిలబడిందంట, ఎదుటనే మింగాలని చూస్తుంది. పరలోక రాజ్యంలో ఏంటండి ఇవన్నీ? భూలోక రాజ్యంలో కదండి అవ్వాల్సింది. ఎస్, పరలోక ప్రార్థన దేవుడు అందుకే చెప్పాడు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లే భూలోకమందు నెరవేరునుగాక. మనమందరము కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నాము, పరలోక రాజ్యములో. ఇది నిజం. యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇదే రివీల్ చేశాడు నాకు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. నీ మాతృ గర్భమున నువ్వు రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటుని, నిన్ను పవిత్రపరచుతుని. మాతృగర్భంలో పుట్టక ముందే ఎలా పవిత్రపరుస్తాడు దేవుడు? మాతృగర్భంలో పుట్టక ముందే ఎలా ఎన్నుకుంటాడు దేవుడు? ప్రవక్త వలె ఎలా చూస్తాడు? లేదు, అది ఇంపాసిబుల్. మానవుడిగా నువ్వు నేను ఒక్కసారి ఆలోచించి చూడు ప్రియమైన బిడ్డ, అసలు అర్థం అవ్వదు ఇది వాక్యం. అంటే ఇన్ ద సెన్స్ మామూలుగా అన్నిలో అయితే ఏం మాడుతుంది పిచ్చిదాయి అంటారు. పుట్టకముందు ప్రవక్తను చేయడం ఏంటి? పుట్టకముందు దేవుడికి ప్రణాళిక ఉండడం ఏంటి? పుట్టకముందు మనల్ని పవిత్రపరచడం ఏంటి? ఇది సాధ్యమైన విషయమేనా? ఎక్కడ జరుగుతుంది ఇదంతా? పరలోక రాజ్యంలో దేవుడి మహిమలో దేవుడి చిత్తము అక్కడ జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుంది. అందుకే నేను ఒకటి చెప్తాను, కన్ఫ్యూజ్ చేయను. దర్శన గ్రంథం 12వ అధ్యాయం మీరు ఒకసారి ఈరోజు చదవండి, కంప్లీట్గా 2 విషయాలు అర్థమవుతాయి. అదేంటంటే రివీల్ చేసింది ఇదే ఆ దేవాదేవుడు. ఇది ఆది,
కరెక్ట్గా అర్థం చేసుకోండి. దర్శన గ్రంథము అవును ఎండింగ్ గ్రంథం అంటాము, చివరి గ్రంథం అంటాం కదా, అవును ఎస్. ఇది ఆది, ఇది అంతము. అర్థమైందండి? ఇది ఆది, ఇదే అంతము. ఇక్కడే ఉంది ఆది అంతం, మొత్తం ఇక్కడే ఉంది. ప్రతి అధ్యాయంలో, ప్రతి చాప్టర్లో, ప్రతి బైబిల్ పుస్తకంలో అక్కడ ఆది ఉంటుంది, అంతం ఉంటుంది, రెండు ఉన్నాయి. అది ఎలా చెప్పొచ్చు అంటే స్త్రీకి సర్పముకి మధ్యలో పోరాటము జరుగుతుంది. అవునా? ఇక్కడే దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ యుద్ధము జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనం చదువుతాను, కేర్ఫుల్గా వినండి అక్క, కన్ఫ్యూజ్ ఏం చేయట్లేను. దేవాదేవుడు కన్ఫ్యూజ్ చేయకుండా ఉండును గాక, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి అర్థం చేపిస్తాడు. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మిఖాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదిరించి పోరాడిరి. ఇక్కడ లూసిఫర్ సైన్యముతో పోరాడుతున్నారు. ఎవరు? మిఖాయేలు దూత సైన్యము. అమ్మ పక్షాన ఎవరుండి పోరాడుతున్నారు? మిఖాయేలు దూత సైన్యము, దేవదూతల సైన్యము, దళము అమ్మ మరియ తల్లి పక్షాన ఉండి పోరాడుతున్నారు. ఎవరిని కిందికి నెట్టడానికి? సర్ప సంతానాన్ని, అంటే సాతాను సంతానాన్ని, లూసిఫర్ సాతానాన్ని ఏం చేస్తున్నారో చూడండి. పోరాడారు. 8వ వచనం. కానీ ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. అంటే బయటికి గెంటివేయబడ్డారు. మామూలుగా మన కన్నడలేని కథోలిక శ్రీ సభ ఓవరాల్గా చెప్తున్నానక్క, నాకంత ఇంకా నాలెడ్జ్ లేదు కాబట్టి జస్ట్ హింట్ ఇచ్చి పెడుతున్నాను. అదంటే మన కన్నడ కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, ఇది ఆది పుట్టక ముందే జరిగింది. ఏది? సాతాను రాజ్యం మొత్తం కూలబడిపోయింది పరలోక రాజ్యం నుండి. అందుకే సాతాను గాడి సర్పం వలె ఆదాముని ఏమని అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు ఆది ఖండంలో. కానీ ఇక్కడ దర్శన గ్రంథంలో సైన్యముతో పోరాడుతున్నారు. అంటే దర్శన గ్రంథం ముందుండాలిగా మరి అప్పుడు. అది అర్థమైందా? ఎస్. అంటే ఆది ఉంది, అంతం ఉంది. మొదలు పెట్టిన వాక్యం దగ్గరే అంతము కూడా ఉంది. అంతం ఉంది. అంటే ఆ దేవాదేవుడు ఏదో రివీల్ చేస్తున్నాడు మనందరికీ. పరిశుద్ధమైన గ్రంథం మనం చదివినప్పుడు అండి ప్రతీది కూడా ఇంతే ఉంటుంది. కాకపోతే మనకు అంత జ్ఞానం లేదు. ఆ దేవాదేవుడు ఇచ్చునుగాక, ఆమె అడిగి ఇస్తాడు తప్పక. కానీ మనం అడగాలి. సమూవేలు వలె ఆనతిమ్ము ప్రభువు నీ దాసరాలు ఆలించునే ఉన్నది. కాబట్టి ఇది ఆది కాండం లేకముందే జరిగింది. పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు దేవుడు. అదేవిధంగా యోహాను మాట్లాడుతున్నాడు. యోహాను ఎప్పుడు బ్రతికాడు? మొన్నడు కదా, 2000 సంవత్సరాలు అప్పుడు కదా. ఎస్, ఆది కాండం యోహాను లేకముందు ఉంది కదా. అంటే ఫ్యూచర్ చెప్తున్నాడా, పాస్ట్ చెప్తున్నాడా? ఫ్యూచరే చెప్తున్నాడు. తను ఉన్న సిచ్యువేషనే చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, ఇదే ఈ జనరేషన్లోనే కదా మనం ఉంది. అవునా? ఎస్. అంటే అప్పుడు అతనున్న సిచ్యువేషన్లో పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో మనకి వివరిస్తూ ఉన్నాడు. కానీ ఆల్రెడీ అది జరిగిపోయింది. ఆల్రెడీ సాతాను రాజ్యం మొత్తం కూలబడిపోయింది. అందుకే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని సాతానుగాడు చూస్తూ ఉన్నాడు, సింహము వలె. అందుకే మనమందరము కూడా ఎవరి సంతతిమి? అమ్మ మరియ తల్లి సంతతిమి. ఎప్పుడు జరిగింది ఇది? ఆది పుట్టక ముందే దేవుడి మహిమార్థమై పరలోక రాజ్యములు దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యను అనుంది. ఇక్కడ దేవుడి యొక్క లోకము పరలోక రాజ్యం, అక్కడ యుద్ధం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు వాడి యొక్క ప్రయత్నం ఏంటంటే, ఓవరాల్గా సింపుల్గా చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్, మోషేని చంపడానికి ఆనాడు సర్పము ప్రయత్నించిందా లేదా? ప్రయత్నించింది. మోషేని వాళ్ళ అమ్మ 3 నెలలు ఏమో దాపెట్టిందంటండి. దాపెట్టిన తర్వాత ఇక దాచలేక ఆ యొక్క ఫరో రాజు నుంచి కాపాడడానికి బిడ్డని నైలు నదిలో పెట్టి, ఒక డబ్బలో పెట్టి అలా పంపించేస్తూ ఉంది. మిరియాము ఫాలో అవుతూ ఒక రాజకుమారికి అందుకునేంత వరకు అయిపోయింది. అది మనకు అందరికీ తెలుసు స్టోరీ. అవునా? ఇక్కడ మోషేనే ఆ యొక్క సైతాను ఫరో రాజుని పురికొల్పి, సైతాను రాజ్యాన్ని పురికొల్పి మోషేని చంపాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు తన బిడ్డని కాపాడుకున్నాడు. మోషేని ఎందుకు? 6,50,000 మందిని నడిపించాలి. మామూలు విషయం కాదు. అన్యులని క్రైస్తవులుగా మార్చాడు. అంటే ఇన్ ద సెన్స్ ఆ దేవాదేవుడి యొక్క కృప వల్ల బానిసత్వంలో ఉన్న వారికి భరోసాగా నిలిచి, ఇదిగో దేవుడి యొక్క రాజ్యంలోకి, కనానులోకి మనం ప్రవేశించాలి అని దేవాతి దేవుడితో ముచ్చటిస్తూ, డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడుతూ దేవాది దేవుడి దగ్గర ఉన్న రహస్యాలు మొత్తం వారికి చెప్పింది ఎవరు అంటే మోషే.
మోషే 5 గ్రంథాలు లేకపోతే అండి మనకు అర్థం అవ్వదు చరిత్ర. ఆది పంచకాలు అంటాం మనం, అందుకే 5 గ్రంథాలు. కాబట్టి అండి ఆ యొక్క మోషేని ఏ విధంగా దేవుడు కాపాడుకున్నాడో, మరి 6,50,000 మందిని నడిపించడానికే దేవుడు మోషేని అంత కాపాడుకుంటే, రాజకుమార్తె ద్వారా రాజకుమారి, రాజులకి రాజు, లార్డ్స్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు, ప్రభుల ప్రజలు, అధిపతులకు అధిపతి మన తండ్రి యేసుప్రభువారు. మరి ఆ యొక్క తండ్రిని, ఆ యొక్క యేసుప్రభువారిని దేవుని కన్నా తల్లి, రాజకుమారి, రాజపుత్రిక, యెహోవాకి ముద్దు బిడ్డ అని కథోలిక శ్రీ సభ సిసిలో చెప్తూ ఉంది. ఎక్కడుందో పేరాగ్రాఫ్ గుర్తులేదు నాకు. కాబట్టి అండి అమ్మ మరియ తల్లి రాజపుత్రిక, దేవుడి పుత్రిక, దేవుడి ప్రణాళికలో ఉంది. మనమందరము కూడా ఉన్నాం. మనమేం సాధారణ వ్యక్తులం కాదండి, అనుకోదు. అమ్మ మరియ తల్లి పట్లనే దేవుడికి ప్రణాళిక ఉంది. అవును, దేవుడి కుమారుని కనడానికి ప్రణాళిక ఉంది. అవునా? ఎస్. ఇప్పుడు మోషేని కనడానికి మోషే తల్లి పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది. అవునా? ఎస్. ఇప్పుడు నీ బిడ్డని కనడానికి నీ పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది. ఎస్, యూ షుడ్ బిలీవ్. నువ్వు నమ్మాలది. అప్పుడే నీ బిడ్డని కాపాడుకోగలుగుతావు, దేవుని మొరపెట్టగలుగుతావు. నీ బిడ్డ ఒక గురువు అవుతాడేమో, నీ బిడ్డ ఒకవేళ ఒక నన్ను అవుతుందేమో, దేవుడి బిడ్డగా అనేకులకు ఆశ్చర్యకరంగా మారుతుందేమో, వేలాది మందిని నడిపిస్తుందేమో, వేలాది మంది ప్రజల యొక్క మనస్సుని మారుస్తుందేమో. పరిశుద్ధమైన వాక్యాన్ని చెప్పడం ద్వారా, ప్రకటించడం ద్వారా, ప్రేమను పంచి ఇవ్వడం ద్వారా బిడ్డ ఎంత ఘనంగా ఫలిస్తుందో. ఫ్యూచర్ చూడు. ఆమె అలలుయా. నిన్నటి రోజున సిరిల్ ఫాదర్ ఎదురు చెప్పారండి, నేను ఫ్యూచర్ని చూస్తున్నాను, మీరు చూడలేకపోతున్నారా అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఫాదర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. అంటే అండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడంటే, వీ హ్యావ్ ఎ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. మనకి గొప్ప జీవితం ఉంది. కానీ మన నోటి మాటల ద్వారా, ఎందుకు నోటి మాటల దగ్గర తీసుకొచ్చానంటే, ఇప్పటివరకు దివ్యమందసమైన అమ్మ మరియ తల్లి గురించి తెలుసుకున్నాం. కనబడింది పరలోక రాజ్యంలో దివ్యమందసం. దివ్యమందసం మన తల్లే. దివ్యమందసం ఇక్కడ ఎలా కనబడుతుందంట, ఆమె వస్త్రములు సూర్యుడు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండును. మేఘాలు. అందుకే ఆది కాండం నుంచి మనం కొన్ని అధ్యాయాలు చూసుకుంటే దేవాదేవుడు ఎలా వచ్చాడంట, మేఘస్తంభములో, అగ్నిస్తంభములో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రూపములో, పావుర రూపంలో. అదేవిధంగా మేఘమనగా మనం కరెక్ట్గా ఆలోచిస్తాండి, అమ్మ మరియ తల్లి మీదికి లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం అనుకుంటాను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును. ఓకే, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. చూడండి తండ్రి దేవుడు ఎలా వచ్చాడు ఆది కాండం నుంచి దివ్యమందసం పెట్టె మీద కంటే, ఒక సౌండ్స్ ద్వారా, ఉరుముల ద్వారా, శబ్దాల ద్వారా, అదేవిధంగా అగ్ని ద్వారా, తేజస్సు ద్వారా వచ్చాడు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి దగ్గర నుంచే మాట్లాడుతున్నాడు, దివ్య మనసం నుండే మాట్లాడుతున్నాడు. అంటే అమ్మ మరియ తల్లి గర్భములో ఎవరున్నారు? పవిత్ర శిశువు యేసుప్రభువు వారు ఉన్నారు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. యేసయ్య మాట్లాడాడు ఈ లోకానికి వచ్చి. తండ్రి యెహోవా పాత నిబంధనలో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగంలో మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పటికైనా, ఎప్పటికైనా, ఇంకెప్పటికైనా, భవిష్యత్ అయినా దేవుడు ఎవరితో అయినా ఎలా మాట్లాడతాడంటే దివ్య మందసపు పెట్టె మీద నుండే మాట్లాడతాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒకే రీతిగా ఆ అమ్మ మరియ తల్లి దగ్గర నుంచే మాట్లాడతారు. ఇది నిజం. రెండవసారి దేవాలయాన్ని కట్టినప్పుడు ఆ యొక్క దేవాలయంలో మరియ తల్లి అంటే దివ్య మనసం లేదు. దివ్య మనసం ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుడు ఉండను అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలు ఎక్కడైతే ఉండవో అక్కడ దేవుడు నిజంగానే ఉండడు. ఒకవేళ ఉన్నా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అటో ఇటో జరుగుతుంది, ముందుకు వెళ్తారు. కానీ సంపూర్ణమైన ఆరాధన, సంపూర్ణమైన దివ్య బలి పూజ, సంపూర్ణమైన ప్రార్థన, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన స్వాతంత్రం, సంపూర్ణమైన శ్రీసభ, ఇదే మన తల్లి. అన్ని సగం సగమే ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సగం సగమే ఉంటాయి. అసంపూర్ణమైన జ్ఞానమే ఉంటుంది. కానీ కన్నతల్లి కథోలిక శ్రీసభలోనే సంపూర్ణమైన జ్ఞానం ఉంది. అందుకే 73 పుస్తకాలు మనం ధ్యానించాలి, చదవాలి. అందుకే అండి అమ్మ మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన. ఎందుకంటే నేను చెప్పలేదు కదండి, ఇప్పుడు మీరు వాక్యం చూశారు. ఆది కాండం 3వ అధ్యాయంలో ఆమె సంతతి ఎవరు? ఆమె సంతతి ప్రపంచం మొత్తం ఆమె సంతతే. ఆదాము ఏవో కూడా ఆమె సంతతి అని దేవుడు చెప్తున్నాడు. దర్శనం ఎండింగ్ భాగంలోకి వచ్చేసరికి ఆ స్త్రీపై కోపం అధికమైంది సర్పానికి. ఎందుకు? లూసిఫర్ ఒకప్పుడు దేవుడి కింద అంతటి వాడంట. అంటే మికాయేలు ప్రధాన దూతలలో ఒకడు. జోసెఫ్ ఫాదర్ చెప్పారు, నేను కాదండి, జోసెఫ్ ఫాదర్. ఇంత గొప్ప పరిచారకుడు, ఎంత గొప్ప బిడ్డ, యాజకుడు చెప్పాడు. మరి నమ్మాలి కదా, ఎంతో నాలెడ్జ్ ఉంది ఆ ఫాదర్కి. ఆ ఫాదర్ ఏమన్నాడు తెలుసా?
లూసిఫర్కి దేవాదిదేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడంటే ప్రధాన దూతలలో ఒకటి. అంటే ఈవెన్ మిఖాయిలు, రఫాయిలు, గాబ్రియలు కూడా మాట్లాడితే అతనితో ముచ్చటించే వాళ్ళంట. అంత మంచి పొజిషన్లో ఉన్నాడు పరలోక రాజ్యంలో, దేవుడి యొక్క ఏమంటారండి దేవలోకంలో. కానీ ఎప్పుడైతే తన అవిధేయత ద్వారా, ఎప్పుడైతే గర్వం ద్వారా లూసిఫర్ దేవుడు అంతటి వానన అవ్వాలనుకున్నాడు, అప్పుడు ఇది జరుగుతుంది. ఈ సంఘటన గెంటివేయబడ్డాడు. అందుకే మరియ తల్లి మీదకి పొంచి చూస్తున్నాడు. ఎందుకు? మరియ తల్లికి విధేయత ఉంది, మరియ తల్లికి అనుకవ ఉంది, మరియ తల్లికి ఇదిగో గర్వం ఎక్కడ లేదండి. వినమ్రత అమ్మకి, దీనం అమ్మకి. ఈ వర్చ్యూస్, ఈ యొక్క గుణగణాలు చూసిన సైతాను గాడికి ఇప్పుడు కోపం వస్తూ ఉంది. ఎందుకంటే ఈమె నా ప్లేస్ లో ఉంది. ఎక్కడ? దేవుడి తర్వాత నెక్స్ట్ లెవెల్. అది దూతలకి పైన, దేవుడి కింద అమ్మ మరియ తల్లి నెక్స్ట్ లెవెల్. ఆ లెవెల్లో ఇంతకు ముందు లూసిఫర్ గాడు ఉన్నాడు అని మొన్నగాదండి, చాలా రోజులైంది, మన జోసెఫ్ గారు చెప్పారు. నేను షాక్ అయిపోయాను. అంటే అమ్మ మరియ తల్లికి ఉన్న స్థానం ఎంత గొప్పదంటే, ఒక్కటి చెప్తాను, మేబీ ఉండొచ్చు కొంతమంది వితండు వాళ్ళు ఏమంటారంటే, జోష్న నువ్వు మరియ తల్లి గురించి ప్రకటిస్తున్నా అంటారండి. ఎవరైనా అంటారు. ఈవెన్ ప్రొటెస్టెంట్ చూడండి, అసలు మరియ తల్లి గురించి మాట్లాడితే ఒప్పుకోరు. ఒక్కటి చెప్తాను, జాన్ పాల్ II ఒక్క మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? జాన్ పాల్ II గారు ఏమన్నారు? పునీతుడు జాన్ పాల్ II గారు పోప్ అండి. మనకి తెలిసిన మనం పోప్ అందరి వాళ్ళం కాదుగా. ఎస్, పోప్ అంటే ఏంటి? కథోలిక శ్రీ సభ, క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్, సిసిసి అన్ని చదివేశారు. వాటికన్ కౌన్సిల్స్ ఎన్నో 24 వచ్చు వాళ్ళకి. వాళ్ళు పెద్దలు, చర్చ్ పెద్దలు. పోప్ అక్కడ ఉన్నాడంటే అన్నీ తెలుసుకొని కూర్చుంటాడు. అక్కడ జ్ఞానం లేకుండా అయితే కూర్చోడు, ఆ దేవాదేవుడు కూర్చోబెట్టాడు. అయితే ఆ యొక్క జాన్ పాల్ II గారు ఏమన్నారు తెలుసా? ఇదిగో మీరు మరియ తల్లిని ప్రేమించడంలో భయపడాల్సిన అవసరం లేదు. వామ్మో, నేను మరియ తల్లిని ఎక్కడ ఎక్కువగా ప్రేమిస్తానో ఏమో, దేవుడి కన్నా ఎక్కువగా అని భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారి కంటే ఎక్కువగా ఏమి ప్రేమించలేవు. అంతెందుకండి, తండ్రి యెహోవా ఆది కాండం నుంచి ఇప్పుడు దర్శన గ్రంథం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసి మనతో ఏమంటున్నారంటే, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నన్ను ప్రేమించు అని అన్నాడు. ఎంతమంది చేస్తున్నాం అది? పూర్ణ శక్తితో అంటే ఏంటి? నీకు నాకు ఎంత శక్తి ఉందో అంత శక్తి మనం పెట్టగలగాలి. నిద్ర వస్తుంది కానీ నిద్రపోకుండా ప్రార్థన చేయడం అవుతుందా? అవ్వదు. నీకు నాకు ఎంత బలం ఉందో మనలో అంత బలం ఉపయోగించాలి. పరిచర్యకైనా ఇంకా ఏ పనికైనా నువ్వు ఏదైనా. భర్త వస్తాడు, నాకు చేత కావట్లేదు, జ్వరం వస్తుందయ్యా అని చెప్తావు, కానీ భర్త కూడా అలసిపోయి ఉంటాడు. ఆ సమయంలో నీకు బలం కావాలి, దేవుడిస్తాడు. ఆ బలంతో నువ్వు నీ యొక్క బిడ్డలకి, నీ యొక్క కుటుంబ సభ్యులకి సేవ చేయాలి. ఆ బలముతో నువ్వు దేవుని స్తుతించగలగాలి. అదే దేవుడి సన్నిధికి జ్వరం ఉన్నప్పుడు రా అంటే రాలేము. దేవుడి సన్నిధికి చేతగాట్లేదు అన్నప్పుడు రాలేము. లేదంటే ఇంకేదో పనులు ఉన్నప్పుడు అంతెందుకండి, ఒక్కరు ఇద్దరు రిలేటివ్స్ వస్తున్నారని తెలిస్తే వండడానికి చర్చికి వెళ్లకుండా మనలో ఎంతో మంది ఉన్నాం. వాళ్ళు వచ్చేది 1 గంటలకి అయినా, మనం చర్చి నుంచి రిటర్న్ గా వచ్చేది 10 గంటలకు అయినప్పుడు తెలిసినప్పటికీ ఇంకో 3 గంటల సమయం ఉంది కదా వంటకని అనుకో. పొద్దున్నుంచే సిద్ధపరచాలి. అమ్మా వంట పెట్టు, తప్పు లేదు, కానీ కావాల్సిన వంట నీకు నాకు దేవుడి యొక్క దివ్యాహారం. దాన్ని పక్కకు పెట్టి పస్తులుంటూ నువ్వు మనమండి కరెక్ట్గా ఈ ఆహారం తినకపోయినా ఏం కాదు, చచ్చిపోము. లూసీ గారు 7 సంవత్సరాలు 7 గంటలు దివ్య మందసం ముందు కూర్చొని 7 సంవత్సరాలు ఒక్క పూట తిండి తిని ఉన్నారా తల్లి? పునీతురాలయ్యారు. ఎవరి ఆహారం తిన్నారు? దివ్య మందసము ఆహారము తీసుకుంది దేవుడి సన్నిధిలో. దివ్య మందసం గురించి ఇప్పుడు మరియ తల్లి గురించి కదా మనం మాట్లాడుకునేది. అయితే ఇన్ని మాట్లాడారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏమన్నా చెప్తున్నాడు అంటే, ఎస్, ఏంటి దివ్య మందసం? దివ్య మందసం ఏంటి? ఇంకా లోపుగా డీప్గా మనకి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. ఏమని అంటే, నన్ను తల్లి గర్భములో నువ్వు రక్త మాంసములతో చేసితివి, అది కూడా నాకు తెలీదు. ఎంత గొప్ప సృష్టి అంటే నీది. తల్లి తండ్రి వీర్యము నుండి వచ్చిన పాపము ద్వారానే నేను పుట్టి తిని అని ఉందండి కీర్తన గ్రంథం. ఎక్కడో నాకు తెలియదు, గుర్తులేదు. అయితే అక్కడ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అంటే ఒక ప్రవక్త నేను తల్లి గర్భం నుండి పుట్టాను, కానీ తండ్రి వీర్యము వీరిద్దరిది కలిసి ఒక పాపము ద్వారా నేను పుట్టాను అంటున్నాడు. అది పాపమే అంటున్నాడు ఒక ప్రవక్త. అదేవిధంగా నేను ఇంత గొప్పగా పుట్టడానికి నీ ప్రణాళిక ఏంటయ్యా? రక్త మాంసములతో నా తల్లి గర్భంలో నేను ఏర్పడ్డాను. ఎంత గొప్ప సృష్టి తండ్రి నీది, నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు బిడ్డ. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనమందరం ఎలా పుట్టాము? రక్త మాంసములతో పుట్టాము. ఆ యొక్క పాపం ఎక్కడ ఉంటుంది? రక్తములో ఉంటుంది. HIV AIDS వ్యాధి ఉంది,
అది ఎక్కడుంటుంది? వ్యాధి ఎక్కడుంటుంది? రోగం ఎక్కడుంటుంది? రక్తంలో ఉంటుంది. అందుకే రక్త పరీక్ష చేస్తారు మనకి హాస్పిటల్కి వెళ్తే. నీకు ఏ ప్రాబ్లం ఉండని రక్తం దా తీసుకుమా, రక్తం ఇద్దురా అంటారు. 300 ml అనేది 500 ml మొత్తం ఆడొక యాపిల్ ఇచ్చి కూర్చోబెడతారు బెడ్ మీద, తినుకుంటూ కూర్చోవాలి. నువ్వు నేను ఎంత పడితే అంత తీసుకుంటారు వాళ్ళు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అండి, రక్తంలోనే అన్ని చూస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా తల్లి అమ్మ ఆలోచించాలి మీరు అందరు తల్లులే ఇందులో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్. జోక్ కాదు, ఇట్స్ నాట్ ఏ కామెడీ, ఇట్స్ నాట్ ఏ జోక్. బిడ్డ నువ్వు ఏమైనా పని చేసుకో, నాకు అనవసరం. కానీ ఆన్సరబుల్ నువ్వు విన్నదానికి ప్రతి దానికి నువ్వు విత్తాలి, కొయ్యాలి. దేవుడు నిన్ను అడుగుతాడు ఏం చెప్పావు ఈ లోకంలో నువ్వు అని. బిడ్డ జాగ్రత్త, బిళ్ళలున్నారు నీకు, జాగ్రత్తగా విను. దేవుడు పుట్టుక మరియ తల్లి యొక్క గొప్పతనం అర్థం కావాలి మనకి. ఇన్ని రోజులైంది కదా క్రైస్తవులుగా మనం ఉండి. అమ్మ మరియ తల్లి యొక్క రక్తముతో, తన యొక్క మాంసముతో ఆ దేవాతి దేవుడి యొక్క రూపము పునికి పుచ్చుకొని పుట్టాడు. అందుకే ప్రాటెంట్ సహోదరుడు డీజే దినకరన్ పాల్ వీడియో చూడండి. ఇప్పుడు ఆ బ్రదర్ లేరని కూడా చనిపోయారు. ఆ బ్రదర్ అన్నారు, ఆయన ప్రాటెస్టెంట్ ఆయన ఏమన్నారు తెలుసా? నేను మరియ తల్లిని పరలోక రాజ్యంలో చూశాను, యేసు ప్రభువుని పరలోక రాజ్యంలో డైరెక్ట్గా చూశాను, ఇద్దరు సేమ్ ఉన్నారని చెప్పారు. మీకు ఒకలా కావాలి అంటే నేను వీడియో పెడతాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అంటే తల్లి కుమారులు ఒకేలాగున్నారు. అందుకే మరియ తల్లి డాగ్మా 4 డాగ్మాలలో, అంటే ఈ యొక్క కన్నతల్లిన కథోలిక శ్రీ సభ టీచింగ్స్ ఉంటాయండి, మరియాలజీ అని. ఆ టీచింగ్స్లలో అంటే అప్రూవల్ టీచింగ్లో, సత్యోపదేశంలో ఏం చెప్తున్నారు సత్యాన్ని అంటే, మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది. అయితే అన్నమ్మ జ్వాకిముల గారికి కూడా అమ్మ మరియ తల్లి వృద్ధ సమయంలో వారి యొక్క గర్భంలో పడింది. ఏ విధంగా అయితే అబ్రహాంకి దేవుడు అనేక విశ్వాసులకి నువ్వు తండ్రి అవుతావు అన్నాడు కదా, అలానే సారాకి దేవుడు ఏ విధంగా అయితే ముసలితనంలో ముదువగ్గుల సమయంలో పిల్లలు పుట్టలేని సమయంలో మొత్తం గర్భం ఎండిపోయిందమ్మా. గర్భం ఎండిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం ఏంది? ఏ వైద్యుడు కూడా ఓకే అన్నాడు దీనికి. కానీ ఎండిపోయిన తర్వాత పిల్లలు పుడుతున్నారు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు, చిన్న వయస్సు ఇప్పుడు మాట్లాడుకుంటే, అప్పట్లో ఆ ఏజ్లోనే పెళ్ళిళ్ళు అయ్యేటివి కాబట్టి అమ్మ మరియ తల్లి చిన్న వయసు, కన్యా స్త్రీల రాజ్ఞి, గురువుల రాజ్ఞి, పవిత్రులకి రాజ్ఞి, ప్రవక్తలకి రాజ్ఞి, అందరికీ రాజ్ఞి, పునీతులకి రాజ్ఞి, సమస్తానికి రాజ్ఞి, భూలోక పరలోక రాజ్ఞి. అయితే ఆత్మ శరీరములతో ఎత్తబడిందంటే క్లియర్ చెప్తుంది డాగ్మా మనకి. మన పోప్ పయాస్ 12వ పోప్ పయాస్ గారు నవంబర్ 1వ తారీఖున 1950లో డాగ్మా అంటే అధికారపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తము కూడా ప్రకటించి ఈ పండుగని కొనియాడాలి ఆగస్టు 15వ తారీఖున మీరు అని చెప్పారు. చెప్పింది ఒక పోప్ గారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళకి రివల్యూషన్ వచ్చింది, దర్శనం వచ్చింది, అర్థమయ్యింది. అందుకే మనకి చెప్పాలి. ఇది మనం పాటించాలి కదా, మరి క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం పాటించాలి కదా బిడ్డ. అందుకే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నేను ఇలా పుట్టానంటే నా తల్లి గర్భంలో. అమ్మ మన ఆలోచనలో మన క్రియలలో అసలు పాపం ఉండకుండా ఎక్కడ ఉండదు. అదేవిధంగా ఆ తండ్రే పుట్టాలి, ఏసయ్యే పుట్టాలి, దేవుడే పుట్టాలి. తన రూపమే, తండ్రి రూపమే కుమారుడికి వచ్చింది. అంటే తండ్రి యెహోవా పరలోక రాజ్యంలో ఎలా ఉండాలంటే, ఇదిగో సీమోను పేతురు నీకు ఈ విషయాన్ని తెలియజేసింది, పరలోకమందున్న నా యొక్క తండ్రియే కానీ తన రక్త మాంసములు కాదు. మత్తయి సువార్త 16:16 అనుకుంటాను. పరలోకమందున నా తండ్రి నీకు విషయాన్ని చెప్పాడు. ఏమని అంటే, నేను యేసు ప్రభువారిని, దేవుడి కుమారుని అని. కానీ ఈ విషయాన్ని నీకు తెలియజేసింది రూపం కాదయ్యా, రక్త మాంసములు చెప్పాయి నీకు. రక్త మాంసములు లేవు, యెహోవా తండ్రి చెప్పాడు కానీ రక్త మాంసములు లేవు. అంటే నరుడు కాదు చెప్పింది, దేవుడు. కానీ నరుడై మన కళ్ళ ముందుకు వచ్చాడు, దివి నుండి దిగి వచ్చి ఈ భూమిలోకి వచ్చాడు. తల్లి గర్భము ద్వారా తన పోలికలతో పురికి పుచ్చుకొని ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. నీ బిడ్డ నీ యొక్క గర్భంలో ఎలా నిర్మితం అవుతుందో నీకు అర్థం కావట్లేదు కదా. ఒకసారి బైబిల్ చదువు, నేను పెడతాను ఆ బైబిల్ వాక్యం. నేనేమి ఈజీగా తీసుకోనండి, దీన్ని నేను పెడుతూనే ఉంటాను, మన గ్రూప్లో పెడతాను. మళ్ళీ ఒకసారి ఆ వచనాలు మొత్తం పెడతాను. వీలైతే రేపు ఇంకా క్లియర్గా ఇంకా డెప్త్గా దేవుడు ఏదని చెప్తే అది కూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. బట్ ఈరోజు నేను అసలు ప్రిపేర్ అవ్వలేదండి. మీరు నమ్మకపోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ప్రేరేపించాడు. ఎందుకంటే ఈరోజు మా ఆయన ఇంట్లో ఉన్నాడు, అది పనిచేయడమే సరిపోయింది, నాకు ప్రిపేర్ అవ్వలేకపోయాను. ఎందుకంటే మనం స్తుతించుదాం అనుకున్నాం, దేవుణ్ణి కొత్త యాప్లో జాయిన్ అవ్వగానే స్తుతించుదాం అనుకున్నాం. కానీ ఆ దేవాదేవుడు రివీల్ చేశాడు, 2-3 రోజుల నుంచి ఇది మాట్లాడుతున్నాడు దివ్య మనస్సు ముందు కూర్చున్నప్పుడు. కాబట్టి మనం అందరం కూడా అమ్మ మరియ తల్లిని ఎలా చూడాలి అంటే, తన యొక్క గర్భములో నుంచి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దివ్య మందసము నుండి మనతో మాట్లాడుతున్నాడు. అందుకే హోలీ టబర్నకల్ అంటే ఏమంటామంటే దివ్య మందసం అంటాం.
మన జోసెఫ్ ఫాదర్ అయితే ఏం చెప్పారు తెలుసా? మన చేతిలో దివ్య మనసు, మన యొక్క యేసునాథుడి యొక్క దివ్య శరీర రక్తాలు చేతిలో పెడతారు ఫాదర్లు, లేదంటే మన నోట్లో తీసుకుంటాము నాలుకలో. అయితే అప్పుడు అంతగనంగా మనం ఎగబడం, దేవుడు నాలోకి వచ్చాడు అని కూడా అంతగనంగా మనలో విశ్వసించాం. కానీ ఎప్పుడైతే దివ్య మనసాన్ని పురవీధుల వంటి తిప్పుతూ ఉంటారో, లేదంటే మన చర్చ్ మొత్తం చుట్టూరా తిప్పుతుంటారో, వెళ్ళి ఫాదర్ మీద నుంచి దూకి మరి ఫాదర్ వస్త్రాన్ని పక్కకు అని మరి ఆ యొక్క టబర్నకల్ని ముట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము దివ్య మనసాన్ని. అంతకు ముందుకే నీలోకి నాలోకి వచ్చాడు కదా దేవుడు. జోసెఫ్ ఫాదర్ ఇదే చెప్పారండి మొన్న రిట్రీట్లో, అదే నేను చెప్తున్నాను. అంత ముందుకి నీలోకి వచ్చాడు యేసయ్య. అంత ముందుకి అమ్మ మరియ తల్లి గర్భం నుండి వచ్చిన రక్త శరీర మాంసపు ముద్ద నీలో నాలో ఉంది. అందుకే స్వస్థ అవుతుంది. అందుకే మరియ తల్లిని ఆరోగ్యమాత అంటున్నాం. అందుకే యేసుప్రభుని తన యొక్క రక్తము ద్వారా చిందబడినప్పుడు ఈ ప్రపంచానికి అన్ని కూడా నిరాయుధులైపోయి మనందరికీ స్వస్థత వచ్చింది. యెషయా 53:5 ప్రకారం. ప్రియమైన బిడ్డ, రక్తములోనే రక్షణ. రక్తము చిందబడినదే రక్షణ లేదు, పాప విమోచన లేదు. కొత్త నిబంధనలో ఉన్నాయి ఈ వాక్యాలు. కాబట్టి ఆ దేవాదేవుడు మన అందరికి చెప్తున్నాడు, అమ్మని మధ్యస్థ ప్రార్థన ఎంత అడిగితే అంత మంచిది. భయపడొద్దు, కొలతలొద్దు. నేను ఒక్కడే చెప్తాను, సింపుల్గా చెప్తాను. నేను దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు కొంతమంది పునీతుల స్టాచ్యూస్ చూశాను. స్టాచ్యూస్ చూసినప్పుడు జాన్ మరియా వియాని గారు, ఇంతవరకు వచ్చిన వాడు చెప్తున్నాను, జాన్ మరియా వియాని గారు 18 గంటలు కన్ఫెషన్స్ చేసేవారంట. 18 గంటలు కన్ఫెషన్స్ తీసుకునేవారు బిడ్డలందరూ వచ్చినప్పుడు. అయితే వారి యొక్క స్టాచ్యూని చూస్తూ పక్కనే నేను ఒక టెక్స్ట్ చూస్తాను. ఇట్ ఈస్ బ్లెస్డ్ బై ద పూలా యాంటోనీ అని ఉంది. అంటే మన కార్డినల్ గారు ఉన్నారు కదా, మన తండ్రి, ఆ యొక్క పీఠాధిపతులు, తన ద్వారా, తన చేతుల ద్వారా స్ప్రింకిల్ చేయడం ద్వారా వాటర్, ఆ యొక్క స్టాచ్యూ బ్లెస్డ్, దీవించబడింది అని ఉంది అక్కడ. సరే, నాకు అర్థమైంది. అంటే దేవుడి యొక్క కృప చొప్పున దేవుడి యొక్క యాజకులు దీవిస్తే అది ఏదైనా సరే పవిత్రమైనది. నీ భర్తని దీవించినప్పుడు మారకపోతే మనం ఏం చేయలేమండి, అది మనదేలో ఉన్న లోపం. పాపం వాళ్ళదేం లేదు. అందుకే దేవుడు అన్నాడు కదా, మన యోహాను సువార్త 11:40 అనుకుంటానండి, ఇదిగో నీవు నమ్ము విశ్వసించు దేవుడి మహిమను చూస్తావన్నాడు. అదేవిధంగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే దేవుడి మహిమ అండి అమ్మ మరియ తల్లి, దేవుడి తేజస్ అండి అమ్మ మరియ తల్లి, దేవుడి సన్నిధి అండి అమ్మ మరియ తల్లి. అందుకే జాన్ మరియా వియాని గారితో నేను ఇలా మాట్లాడుతున్నాను. అంటే మొన్నటి రోజున మెట్టిగూడ చర్చ్కున్నప్పుడు మీరు చూసుండొచ్చు, అక్కడ ఎంట్రన్స్ లో పైన ఉంటుంది. నాకు పాప సంకీర్తన కుదిరినప్పుడల్లా రోజు వెళ్తాను కదా, రోజు ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు నేను జాన్ మరియా వియాని గారి యొక్క స్టాచ్యూ దగ్గరికి వెళ్తాను. ఈ రోజు ఏం పాపం ఉందో నాకు తెలియదయ్యా, గుర్తు చేయి అని వెళ్ళిపోతాను. ఇలా చేయి ఫోల్డ్ చేస్తుంటుంది. ఆయన కళ్ళలోకి చూసి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఏమన్నా ప్రార్థన చేయాలా అన్నట్టు నాకు అనిపించిందండి. నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్, నాకు అనిపించింది చెప్తున్నాను. నేను 18 గంటలు కూర్చుని కన్ఫెషన్స్ వినేవాడిని. మీకు పాప సంకీర్తనకు వచ్చి 10 నిమిషాలు కూర్చొని పాప సంకీర్తన చెప్పమంటే చేతగట్లేదు. కానీ నేను 18 గంటలు కూర్చొని పాప సంకీర్తన వినేవాడిని. నాకు వెళ్ళిన తర్వాత 6 గంటలలో ఒక పూట తింటే ఇంకో 4-5 గంటలలో నిద్రపోతే సైతాను గాడు నిద్రపోనిచ్చేవాడు కాదు. నిజం చెప్తున్నాను, ఇది నిజం. సైతాను గాడు నిద్రపోనిచ్చేవాడు కాదు జాన్ మరియా వియాని గారిని. అమ్మ మరియ తల్లిని అడుగుతాడంట, అమ్మా నాకు నిద్ర లేక చాలా రోజులు అవుతుంది, నా కోసం ఒక్కసారి ప్రార్థించు తల్లి అంటే అమ్మ మరియ తల్లి మాట్లాడేదంట జాన్ మరియా వియాని గారితో. ఇది నేను సుత్తి మాటలు చెప్పట్లేదు, నిజం, ఇది చరిత్ర చెప్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను క్లారిటీగా అడిగాను. జాన్ మరియా వియాని గారు ఇదే చెప్పారు దివ్యమందసం ముందు నేను కూర్చున్నప్పుడు. 18 గంటలు ఆ బిడ్డ రోజు కన్ఫెషన్ తీయడానికి అలసిపోలేదు. కానీ నీకు నాకు కన్ఫెషన్ తీయడానికి, వెళ్ళి పాపాలు చెప్పుకోవడానికి, ఒప్పుకోవడానికి 10 నిమిషాల సమయం కూడా లేదు ఈ రోజులలో. నెలకొకసారి, 2 నెలలకొకసారి, 6 నెలలకొకసారి సమయమే లేదు. ఎంతమంది ఇప్పుడు 27 మంది ఉన్నారు. 27 మంది మీరు ఒకవేళ ఇంతమందికి పాప సంఖ్యతో గొప్పగా తీశారేమో, అయినప్పటికీ భర్త, భార్య, పిల్లలు మళ్ళొకసారి తీయండి. ఆగస్టు 15వ తారీఖు అమ్మ మరియ తల్లి ఇదిగో ఆ యొక్క పరలోకానికి ఆత్మ శరీరములతో మోక్షారోపణమై వెళ్ళిపోయింది. అంటే దేవాతి దేవుడు శక్తి ద్వారా తీసుకువెళ్ళాడు, దేవుడి మహిమ ద్వారా కొనుపోబడింది అమ్మ మరియ తల్లి. కాబట్టి మనందరూ కూడా దేవాదేవుడు చెప్తున్నాడు, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థిస్తున్నాం కదా, వాము ప్రేమించేస్తానేమో, అమ్మ మనం దేవుణ్ణే ప్రేమించట్లేము, మరియ తల్లిని ఎలా ఎప్పుడు ప్రేమించేది, అంత గొప్పగా ప్రేమించలేము తల్లి. ఏం కాదు, భయపడకమ్మా, అసలే భయపడద్దు ఈ విషయంలో. అదేవిధంగా ఇంకో సాక్ష్యం చెప్తాను. పూలా ఆంటోనీ గారు ఖైరతాబాద్ చర్చ్లో
వేల మంది ప్రజలు, ఇది నేను చెప్పాలండి, ఎప్పుడో ఒకసారి చెప్తాను, ఆ దేవాదేవుడు ప్రేరేపిస్తే, దేవుడు ఇస్తే ఆ ఛాన్స్ అనేక మంది నేను చెప్తాను. అదేంటంటే పూల యాంటోనీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? నాకు ఒక డౌట్ ఉంది అప్పటికి. అమ్మ మరియతలని మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉన్నాను. అప్పటికి నాకేమో అమ్మ అమ్మ అని వస్తుంది ప్రతిసారి. ఊరికి అమ్మ వైపు చూస్తున్నాను. దేవుడి కంటే ఎక్కువగా మా అమ్మేమో మా మరియతల్లి వైపు చూడమని చెప్పింది, శ్రీవ వైపు చూస్తే కష్టాలని చెప్పింది. అయ్యా ఇది తప్ప కరెక్ట్, నాకేం అర్థం కావట్లేదు అనేటప్పుడు పూల యాంటోనీ గారి ఫాదర్ తండ్రి దగ్గర నుంచి నోటి నుంచి ఒక మాట వచ్చింది. నువ్వు ఒక్కొక్కసారి కష్టాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి పిలవడం మర్చిపోతావేమో, కానీ మరియతల్ని పిలవడం మర్చిపోకాని అన్నాడు. బా, నేను దాసోహం అయిపోయానండి ఆ మాటకి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనలో పాపం ఉంది, ఆ దేవుడు పరిశుద్ధుడు అని మనం అనుకున్నప్పుడు హోలీ హోలీ హోలీ, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ఆ పవిత్రుణ్ణి కన్నా అమ్మ మరియతల్లి అతి పరిశుద్ధురాలు అయినప్పటికీ, ఆ దేవాతి దేవుడి యొక్క దేవాలయం వలె అమ్మ మరియతల్లి ఉన్నప్పటికీ, తనకు తానుగా తగ్గించుకొని ఈ ప్రపంచంలో ఎవరికి లేనికి ధన్యతకి ఉన్నప్పటికీ, ఆ తల్లి తన ధన్యురాలని ప్రకటించుకున్నప్పటికీ ఎక్కడా కూడా గర్వము లేకుండా 7 వర్చ్యూస్ 7 గొప్ప గుణాలతో చనిపోయేంత వరకు దేవుడి మహిమార్థమే బ్రతికింది. కానీ ఎక్కడా కూడా నోరు తెరిచి ఎక్కడా ధిక్కరించలేదు ఎవరిని. పరిశుద్ధంగా బ్రతికింది. అమ్మ నోరు కండి, దేవుడి దాసోహం. అమ్మ పరిశుద్ధత కండి, దేవుడి దాసోహం అయింది. అమ్మ మాటల కండి, దేవుడి దాసోహం అయింది. నేను నీ దాసురాలనయ్యా, నీ ఒక్క మాట చెప్ప నాకు జరుగును గాక. మనం దేవుడితో ఎలా చెప్తామంటే, ఈ రోజు చెప్తాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, కానీ జీవించము. చెప్తామంతే, జీవించం బిడ్డ. కానీ అమ్మ మరియతల్లి జీవించి చూపించింది ప్రపంచానికి. అందుకే మరియతల్లి అంటే సాతాను గారికి బెంబెలెత్తే అంత భయం. చంపేయాలని చూస్తూ ఉన్నాడు గర్భంలో ఉన్న పిండంతో సహా. కానీ మరియతల్లి బిడ్డని కాపాడుకుంటుంది. నీ బిడ్డ మీదకి నువ్వన్నా తిరగబడతావేమో, నువ్వన్నా కొడతావేమో. వేరే బయట వాళ్ళు వచ్చి చేయేస్తే ఊరుకుంటా, ఒక్కడి విత్తావు తిరిగి. అవునా కాదా? ఎస్, కొడతావమ్మా తిరిగి. నేను నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. నా బిడ్డ మీద చేయడానికి నువ్వెవరు? టీచర్ అయితేంది, సార్ అయితేంది, చెప్పడానికి చెప్పాలమ్మా, ఇట్లా చెప్పండి అంతే. అలా కొడతారా నా బిడ్డని అంటావా? లేదా అంటావు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అయినప్పటికీ కూడా అంటావు. మరి మరియతల్లి ఇంకెంత గొప్పది. తన ప్రాణాలైనా విడిచిపెట్టుకుంటుందేమో, కానీ గర్భంలో ఉన్న బిడ్డని కనేంత వరకు కూడా దేవుడి ప్రొటెక్షన్లో అమ్మ మరియతల్లి దేవదూతల దళముతో ఉందండి. మామూలు విషయం కాదు. వి షుడ్ ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్. కాబట్టి అమ్మ మరియతల్లి గొప్పది. ఎందుకు? దేవుడు ఎన్నుకున్నాడు. ఇది కంక్లూడింగ్ వర్డ్. దేవుడు ఎన్నుకున్నాడు. పరలోక రాజ్యంలో దేవుడికి ప్రణాళిక ఉంది. దేవలోకంలో అమ్మ మరియతల్లి ఆల్రెడీ ఉంది. తనకు ఒక రూపాన్ని ఇచ్చాడు, పంపించాడు. అదేవిధంగా నీకు నాకు మనందరికీ కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఇంతేరా నువ్వు బాగుపడవు, నువ్వు ఇంతేరా నీ వల్ల అవ్వదు, మ్యాథ్స్లో 100 మార్క్స్ వస్తేనే నువ్వు పర్ఫెక్ట్ రా అంటావా? నేను ఒకటే మాట చెప్తాను. మొన్నటి రోజు విమలాక్క ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు. అమ్మ నాకు చాలా డిప్రెస్ అయిపోతున్నాను రా నేను వీడి వల్ల, మార్పే లేదు జోష్న, ఉన్న చదువు మొత్తం పోయింది. ఇంతకుముందుకు 1 year ముందు బాగానే ఉన్నాడు జోష్న, ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు అంటుంది. నేను అన్నాను, మనుషుల మాటలు పట్టుకుంటే మోసపోతాం. దేవుని పట్టుకో, దేవుని పట్టుకో. మా అక్క పిల్లలు చదవరు, మా అక్క పిల్లలకి చదువు రాదు, తెలుగు రాదు పాము బిడ్డలు, కానీ ఒక 2 మాటలు చెప్పానని రోజు కూర్చొని రాస్తారు. ఏసే నా మార్గము, ఏసే నా సత్యము, ఏసే నా జీవము. ఇప్పటికి కూడా బిడ్డలు రాస్తూనే ఉన్నారు. రోజు దేవుడి యొక్క సన్నిధికి వెళ్తున్నారు. ఆ బిడ్డలు ఫాలో అయిన ఇంకో 10 మంది దేవుడి సన్నిధికి వెళ్ళారు. వారం రోజులు అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి అంటున్నారంట, మా అక్క దగ్గరికి వచ్చి, అమ్మ మా ఫ్రెండ్స్ ఎవ్వరు అట్లా చర్చికి మేము కూడా పోమమ్మా అంటే, మీరు దేవుడి కోసం పోయారు, వాళ్ళు మీకోసం వచ్చారు ఆడుకుంటూ పాడుకుంటూ ఉండడానికి, దేవుడి కోసం మాత్రమే చూడాలి అని చెప్పినప్పుడు, సరే అమ్మ మేము వెళ్తామని ఇద్దరు వెళ్తున్నారంట. మళ్ళీ ఇంతకుముందు 10 మంది ఉండే, ఇప్పుడు 2 అయ్యారు. మళ్ళీ నువ్వు నేను కూడా అంతే. మధ్యలో విడిచిపెట్టకు దేవుణ్ణి, మధ్యలో పక్కకు తొలక్కు. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మరియతల్లి గురించి చెప్తున్నాడా, దేవుడి గురించి చెప్తున్నాడా, ఎంతమంది వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకు. సత్యమే నిన్ను నన్ను స్వతంత్రులు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ బిడ్డలు గంట సేపున తండ్రి ఉన్నందులకు నీకు స్తోత్రమయ్యా. ఆత్మ ప్రేరణ చేత బిడ్డల్ని ఆపినందులకు నీకు స్తోత్రమయ్యా. అయా ప్రిపేర్ అవ్వకపోయినా నీ జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. అపరిశుద్ధమైన ఈ నోటిని ఉపయోగించుకున్నందుకు నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధమైన నీ బిడ్డగా దీవించినందుకు నీకు స్తోత్రమైన తండ్రి. అయ్యా అదేవిధంగా అద్భుతాల పునీత అంతోని వారి యొక్క నోటిని కూడా ఈరోజు మాకు చూపిస్తూ ఉన్నాం 15వ తారీఖున. ఎందుకంటే నాయన అమ్మ మరియతల్లి తన మనసులో అంతయు పదిలపరుచుకొని మనన చేసుకొని చుండెను. అదేవిధంగా ఇది కోఇన్సిడెన్స్ కాదు నా తండ్రి. ఈ ప్రపంచంలో ఒక పునీతుడు నోరు, నాలుక ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. పునీత అద్భుతాల అంతోని వారి యొక్క నాలుక. అదేవిధంగా మేమందరము కూడా అద్భుతాల పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా నాలుకను కూడా అలా ఉంచు నా తండ్రి, మేము చనిపోయేంత వరకు.
మాట్లాడితే మంచి మాటలే, ఆశీర్వాదకరపు మాటలే మాట్లాడే కృపను మా అందరికీ దయచేయమని అమ్మ మరియ తల్లి దివ్య మందసం యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, ఆరోగ్యమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, అద్భుతాల పునీత అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన, నాలుక మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, అయా యేసు నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.